ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరు ప్రతిరోజు వీక్షిస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించను గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని నిజంగా విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుండో ఈరోజు దేవుడు సంపూర్తిగా నీ జీవితంలో కార్యం జరిగించబోతుండండి. విశ్వసిస్తున్న వారి పట్ల దేవుడు అనేక మేలులు జరిగిస్తారు. ఈరోజు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నేను ఒక సాక్షిగా నిలబెట్టబోతుండండి. హల్లెలూయా. మరింత మంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో మరి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతం జరిగించబోతుండే. మరి వాగ్దానం కింద కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ తెలియపరుస్తా ఉన్నారండి. మ్యారేజ్ కొరకు, జాబ్స్ కొరకు, మరి మళ్ళీ అనేక ప్రాబ్లమ్స్ కొరకు సెండ్ చేస్తా ఉన్నారు. మరి ఆమెనని సెలవిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు నెరవేర్చబడును గాక అని మనసారా కోరుకుంటున్నాను. ఇంకా ఇంతమంది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ గా లేరు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకి కదండి ఒక వాగ్దానం 10 మందికి షేర్ చేస్తే వారి జీవితంలో, వారి కుటుంబంలో కూడా దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం చూసుకుందామా? మరి నిర్గమకాండం 30వ అధ్యాయము మరి 6వ వచనంలో కదండి దేవునితో కలిసే స్థలం అండి మనది కరుణాపీఠం. హల్లెలూయా కదండి. దేవునితో కలిసే స్థలము కరుణాపీఠం కదండి. మందసపు మీదనున్న కరుణాపీఠం ఎదుట దాన్ని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకుందునని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదండి. హల్లెలూయా. చూడండి, కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవుడు ఏం సెలవిస్తున్నాడండి? కరుణాపీఠము దేవుని సన్నిధి ద్వారం అండి. అది అక్కడ దేవుడు చేసే వారి ప్రతి పని చూస్తూ ఉంటాడు. దేవుడు కలుసుకుంటాడు. అంటే దేవుడు కలిసే సమయం కదండి. మందసము చాలా ఇంపార్టెంట్ అయింది అప్పట్లో కదండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనను కలిసే సమయం ఏంటండి? ప్రార్థించే సమయం. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? అయితే ఖచ్చితంగా దేవుడు నేను కలుస్తాడండి. మరి నీ స్వరము వింటాడంట, నీ ప్రార్థన వింటాడంట. ఎందుకంటే దేవుడు మోషేతో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అంటే ఎవరితో చెప్పిండండి? మోషేతో చెప్పిండు. అంటే నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో కూడా అంటుండే, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో మోషేతో చెప్పిన దేవుడు ఈ రోజు నీతో అంటుండే, నేను నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. చూడండి, నేను నిన్ను కలుసుకుంటాను. దేవుని వాగ్దానం చేశాడు. కాబట్టి కేవలం స్థలం గురించి కాదండి, దేవుని ఒక సన్నిధి గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ఒక సన్నిధిలో కదండి ఎవరైతే పరిశుద్ధ స్థలముకు వస్తారో, ఆ స్థలం వచ్చినప్పుడు మరి ఆజ్ఞాపించినప్పుడు ధూపము కదండి, ప్రార్థన కదండి. ధూపం అంటే ఏంటంటే ప్రార్థన చేయడం కదండి. మోషే ధూపం వేసేవాడు కదండి. హల్లెలూయా. అంటే మనం కూడా ప్రార్థించాలంట. ఆ ప్రార్థన ఎవరి సన్నిధికి చేరుతుందంట అండి? దేవుని సన్నిధికి చేరుతుంది. ఈ ప్రార్థనలన్నీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు నిన్ను నేను కలుసుకుంటాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని నువ్వు కలుసుకున్నట్టే, దేవుడు నిన్ను కలిసినట్టే కదండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు కదండి, నా ప్రజలను నేను కలుసుకోవాలి అని అనుకుంటున్నాను. హల్లెలూయా. నిజంగా అండి దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడు. చూడండి, దేవుడే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మీ హృదయంలో కరుణాపీఠముగా మార్చబడాలి. మీ హృదయం ఎలా ఉండాలంట అండి? కరుణాపీఠముగా మార్చబడాలి కదండి. అంటే కదండి ఎప్పుడైతే నువ్వు కరుణాపీఠముగా మార్చబడతావో నీ ప్రార్థన ధూపము వలె ఆయన ఒక సన్నిధిని ఏమవుతుందంట అండి? వెళ్ళిపోతుందంట. హల్లెలూయా కదండి. తీసుకుంటాడంట. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, మనం నడిపిస్తాడు కదండి. మరి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం కావాలా? దేవుడు నడిపించాలని కోరుకుంటున్నావా? అయితే నా ప్రియ సహోదరు ఈరోజు దేవుడు ఒక నిజమైన సాహసము కలిగి ఉండమని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు వ్యక్తిగత జీవితంలో మార్పు తప్పకుండా రావాలండి. ఎందుకంటే ఎప్పుడైతే మోషే కదండి దేవుని సన్నిధి నిలిచినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. అవునా కదండి? దేవుని ఆయన ముఖం ఎలా ఉందంట? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రకాశించింది. ఈరోజు నీ ముఖము కూడా ప్రకాశింప చేయాలంట. దేవుని అడుగు యేసయ్య మోషే సన్నిధి నిలిచినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది. అలా నేను కూడా నీ సన్నిధిలో గడిపినప్పుడు దేవా మరి ఆత్మీయముగా నేను కూడా బలపడాలి, నేను కూడా ఒక వెలుగు నాలో ప్రకాశింప చేయండి యేసుప్రభా, మరి నీకు అలా నేను కనిపించాలి యేసుప్రభా అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట అండి? నీకు బలపరుస్తాడు కదండి. ఆత్మీయంగా శక్తిని నింపుతాడంట కదండి. ఆ ప్రార్థన స్థలాన్ని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తామో, దేవుని సన్నిధిని వెతుకుతామో కదండి, ఎప్పుడైతే దేవుడు చెప్తా ఉన్నాడో వినాలంట అండి మనం. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతుండే మోషే ఎలా అయితే దేవుని ఒక సన్నిధిలో వెతికాడు,
దేవుని ఒక శక్తి పొందుకున్నాడు, దేవుని ఒక వెలుగును పొందుకున్నాడో నీవు కూడా అలా పొందుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని ఒక సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ దేవుడిని కలుసుకుంటాడు. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను కలుస్తాడండి. హల్లెలూయా. నీ ప్రార్థన వింటాడు కదండి. వినడమే కాకుండా నీకు సమాధానం ఇస్తాడంట, నీకు ఆశీర్వాదం ఇస్తాడంట, నీతో మాట్లాడతాడంట అండి. కాబట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏమని, ఆయన ఒక సన్నిధిలో గడపడము ఒక క్షణము జీవితాన్ని మార్చే కదండి ఆశీర్వాదంగా మారుతుంది కదండి. హల్లెలూయా. చూడండి, నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం మార్చబడుతుంది, నీ సమస్యలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ రోగం పోతాయి, నీ బంధకాలు పోతాయి, ప్రతిదీ మారు మనసును పొందుతావంట అండి. హల్లెలూయా. నీ జీవితంలో నీ కుటుంబంలో అనేక మార్పులు కలుగుతాయంట. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు మీ జీవితాన్ని దేవుడు మార్చబోతుండో, నీ లైఫ్ని చేంజ్ అయిపోతుండో, మోషేకు దేవుడు తోడున్నట్టు ఈరోజు నీ కుటుంబానికి నీకు తోడై ఉండబోతున్నాడు. గాడ్ మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభువా, ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసయ్యా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించి మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తులు యేసు నామంలో కుప్ప కూలిపోను గాక. దాని రాజ్యం దాని సమూహం కూలును గాక. యేసుప్రభువా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలు చేయండి యేసయ్యా. నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన దయచేయండి యేసయ్యా. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి, అద్భుతం చేయండి, మేలు చేయండి యేసుప్రభువా. నువ్వే కార్యాలు జరిగించు వాడు యేసుప్రభువా. సమస్తం ఎరిగిన దేవుడు యేసుప్రభువా. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు యేసుప్రభువా. ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించి పోషించి సంరక్షించండి. గర్భఫలంలో గర్భాలు తెరవబడును గాక. మోకాల నొప్పులు, భార్య భర్త సమస్యలు, నేను కోర్టు కేసు నుంచి విడుదల కొందును గాక యేసుప్రభువా. నేను ఎంతమంది ఐసీలో ఉన్నారు, మరణ పడకలో ఉన్నారు యేసయ్యా, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారి జ్ఞాపకం చేసుకుని, ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, రాస్తున్నారు, రాయబోతున్నారు యేసయ్యా, గొప్ప విషయం దయచేయండి యేసుప్రభువా. ఎంతమంది కాలేజ్ స్కూల్స్ నైనా జాబ్ రాకపోకల ప్రయాణంలో తోడుగా ఉండండి యేసుప్రభువా. మీరు సహాయము దయచేసి అద్భుతం జరిగించండి యేసయ్యా. ప్రతి కుటుంబం దర్శించండి, దీవించండి, ఆశించండి. బిజినెస్ మంచి లాభాలు దయచేయండి. చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ వరకు జ్ఞాపకం చేసుకొని, జాబ్స్ లోనైనా జ్ఞాపకం చేసుకొని, ఇంటర్వ్యూకి వెళ్తున్నా జ్ఞాపకం చేసుకొని వేసే, ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తే ప్రమోషన్స్, గవర్నమెంట్ జాబ్స్ కొరకు గవర్నమెంట్ జాబ్స్ యేసుప్రభువా. ఐసీయూ దేవా మరి ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని వేసే, ఎంతమంది అబ్రోడ్ వెళ్ళాలని కూర్చున్నారు యేసుప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకొని వేసే, ఎంతమంది అబ్రోడ్ లో ఉన్నారు యేసయ్యా దేవా. తల్లిని విడిచి తండ్రిగా భర్తగా భార్యగా పిల్లలుగా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి అండగా ఉండి నడిపించండి. వారికి ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి విడుదల పొందునుగా యేసుప్రభువా. మీరే కార్యం చేయండి యేసుప్రభువా. మరి అక్కడ కూడా అబ్రోడ్ లో ఎంతమంది ఎగ్జామ్స్ రాసి యేసుప్రభువా జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నారు, వారు కూడా మంచి జాబ్స్ వచ్చినగా యేసుప్రభువా. ఎంతమంది రిక్వెస్ట్ సెండ్ చేస్తున్న వారి రిక్వెస్ట్ కూడా ప్రతి ఒక్కటిని సన్నిధికి చేరి జవాబు వచ్చునుగా యేసుప్రభువా. మీరే అద్భుతాలు జరిగించి, ఇంకా ఎవరైతే ఈ ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తున్నారో వారి సమస్యలు సొంతంగా మీతో కలిసి ఏకీభవిస్తున్నారో యేసుప్రభువా, మరి వారి జీవితంలో గొప్ప అద్భుతం మేలు జరిగించి వారి ప్రార్థన అంతా నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.